గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏంది, సెంట్రలైజ్డ్ దోపిడీ ఉండే, అంటే ఓన్లీ కల్వకుళ్ళ కుటుంబం మాత్రమే దోపిడీ చేస్తుండే. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ దోపిడీ అనేది డీసెంట్రలైజ్ అంతే. మరో 50,000 కోట్ల స్కామ్, అతిపెద్ద పవర్ కుంభకోణానికి రూపకల్పన, దాదాపు 30 నుంచి 40% కమిషన్లు. కాంగ్రెస్ పాలన అవినీతి కంపుతో గాడి తప్పింది. చెక్ డ్యాంల పేలుడు వెనుక ఉన్నది వారే. వాటాల కోసం కేబినెట్ మీటింగ్లు, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలంటూ చూస్తాం. అంతా బీఆర్ఎస్ పాపే. ఆనాడు చెక్ డ్యాంలు నాసిరకం కట్టారు, విచ్చలవిడిగా కమిషన్లు దండుకున్నారు, బాంబులు పెట్టి పేల్చినట్టు హరీష్ రావు నిరూపిస్తే రాజీనామా చేస్తా, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు సవాలు, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమవుతుంది కదా. సో అంటే పాలకులు అంటేనే, వాళ్ళ పాలకులు అనే కంటే కూడా దోపిడీదారులు అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలే కదా. ఎంత దారుణంగా అధికారులకు వచ్చే ముందే ఒకలాగా, అధికారులకు వచ్చిన తర్వాత ఇంకోలాగా. అధికారులకు వచ్చే ముందు పేద ప్రజల సంక్షేమము అభివృద్ధి అంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత నా సంక్షేమం, నా అభివృద్ధి, నా కుటుంబ సంక్షేమం, నా యొక్క బంధుగణాలు అన్ని ఎవరైతే స్నేహితులు ఎవరుతున్నారో వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు తప్ప వేరే ఏమి ఉండదు. ఇది మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేషన్ చైర్మన్ అయినా, లేకపోతే లాస్ట్కి ఆఖరికి డీసీ ప్రెసిడెంట్ అయినా అదే జరుగుతూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏంది, సెంట్రలైజ్డ్ దోపిడీ ఉండే, అంటే ఓన్లీ కల్వకుళ్ళ కుటుంబం మాత్రమే దోపిడీ చేస్తుండే. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ దోపిడీ అనేది డీసెంట్రలైజ్ అంతే. సెంట్రలైజ్ దోపిడీ అవుతుందో, బీఆర్ఎస్ పార్టీలో సెంట్రలైజ్ దోపిడీ ఉండే, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డీసెంట్రల్ దోపిడీ అయింది. దోపిడీ మాత్రం మారలేదు. దోపిడీ అనేది రూపం మార్చుకున్నది అంతే, ఏమీ జరగలేదు ఇక్కడ. సో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది, అంతే, వేరేం కనబడతలేదు.